వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. తెలివైన మరియు ధైర్యం గల నత్త. అనగనగా ఒక అందమైన తోటలో శామీ అనే తెలివైన రంగురంగుల నత్త తన స్నేహితులైన కీటకాలతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేది. ఒక ఉదయం ఆ తోటలోకి ఆకలితో ఉన్న ఒక పక్షి వచ్చి చెట్టుపై వాలింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ చాలా కీటకాలున్నాయి. ఇవాళ వీటినన్నిటినీ తినేస్తా అని ఆ పక్షి అనుకుంటుంది. శామీ తన స్నేహితులతో, భయపడకండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ పొడవైన గడ్డి అడవిలో ఈ దారికుండా వెళ్ళి ఆ పక్షిని మనం తప్పుదోవ పట్టిద్దాం. ఆ పక్షి కీటకాలను వెంబడిస్తూ ఇలా అనుకుంటుంది. ఈ దారికుండా చాలా కీటకాలు కనిపిస్తున్నాయి. వీటిని ఇలానే వెంబడిస్తూ ఒకటేసారి అన్నిటినీ భోజనం చేస్తా. అప్పుడు నత్త తన స్నేహితులతో, అలానే పదండి, ఇంకా సేపట్లో ఆ పక్షిని మనం ఈ పొడవైన గడ్డిలో ఇరుక్కునేలా చేద్దాం. భలే, ఈ పక్షి పొడవైన గడ్డిలో ఇరుక్కుపోయింది. అతి నిరాశతో రెక్కలు విప్పి ఎగిరిపోయింది. అందువలన తోట సురక్షితమైన మరియు సంతోషకరమైన ప్రదేశంగా మారింది. పెద్ద హృదయంతో ఉన్న ఒక చిన్న నత్తకు ధన్యవాదాలు. గుర్తుంచుకోండి, ఇది మీరు ఎంత వేగంగా ఉన్నారో లేదా మీరు ఎంత పెద్దగా కనిపిస్తున్నారో కాదు. ఇది ధైర్యంగా మరియు తెలివిగా ఆలోచించడం గురించి. మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే శామీకి కొత్త మిత్రుడుగా ఎవరిని చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.